వివర్స్ బ్యాక్ టు మై వీడియో అండి. ఇప్పుడు చూడండి, మీకు క్లీనింగ్ వీడియో కూడా పెడతాను. ఇతను బాబాయ్, బడే బాయ్ చుట్టా బాయ్ అంటారు కదా, మా బాబాయ్ చిచ్చా. చూడండి, క్లీనింగ్ వీడియో వచ్చేసి ఇలా ఉంటుంది. ఫీడర్ ప్యాన్ వచ్చేసి ఇట్లా ఓపెన్ చేసేసి చెప్పాను కదా, ఇదంతా క్లియర్ చేసుకుంటాం అన్నట్టు. ఫస్ట్ ఇందులో ఉన్న హస్క్ వెళ్ళిపోయిన తర్వాత బ్లీచింగ్ పౌడర్, సర్ఫ్ వేసి ఫస్ట్ మొత్తం ఓవరాల్గా క్లీన్ చేసుకుంటాము. అంటే కింద హస్క్ వెళ్ళిపోయిన కింద కాదు, ఫీడర్ ప్యాన్ మొత్తం ఇట్లా మొత్తం నెప్పల్ లైన్ కానీ ఫీడ్ లైన్ కానీ మొత్తం క్లీన్ చేసుకుంటాము. క్లీన్ చేసుకున్న తర్వాత కిందికి తర్వాత కింద గచ్చ కాంక్రీట్ మీద ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది మళ్ళీ నేను ఒకసారి ఏం చేస్తానంటే బ్లీచింగ్ తోటి మొత్తం కడుగుతాను. బ్లీచింగ్ పౌడర్ వేసేసి ఒక 5 hours ఇట్లనే ఉంచేస్తాను. తర్వాత బ్లీచింగ్ తీసేసిన తర్వాత మళ్ళీ సర్ఫ్ వేస్తాను. సర్ఫ్ వేసిన తర్వాత ఇంకా ఫైనల్గా కడిగేస్తాను మొత్తము. కడిగేసిన తర్వాత ఆరిన తర్వాత కలర్ వేసేసుకుంటాను. కలర్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఫెమిగేషన్, షెడ్ వచ్చేసి ఫెమిగేషన్ చేస్తాను. అది ఎలా చేస్తాను అని అంటే, పొట్టంతా నేర్పించేసిన తర్వాత, పొట్టు లోపల మొత్తం నేర్పించేసిన తర్వాత 1 liter ఫార్ములిన్, 1/2 kg వచ్చేసి బ్లీచింగ్ పౌడర్, ఈ రెండు ఒక లోటి తీసుకొని మన కుండ ఉంటాయి కదా చిన్నవి, ఆ కుండలు తీసుకొని దాంట్లో వేసుకొని దాంట్లో ఒక 1 liter ఫార్ములిన్, 1/2 liter ఏమో 1/2 kg ఏమో బ్లీచింగ్ వేసుకుంటే ఒక దగ్గరగా అరౌండ్ 400 అంటే ఒక 50-60 కుండీలు పెట్టుకుంటాను నేను షెడ్కి ఒక 50-60 కుండీలు పెట్టుకొని అంటే అన్నీ మొత్తం క్లోజ్ చేసుకొని ఫెమిగేషన్ చేస్తాను అన్నట్టు. ఏ బ్యాక్టీరియా ఉన్నా ఏమున్నా బాగా పొగ ఫామ్ అవుతుంది అన్నట్టు దాంతో. అది ఉన్నప్పుడల్లా నాకు అంటే లోపల ఏది ఉన్నా నాకు పోయిద్ది అన్నప్పుడు. అలా ఫెమిగేషన్ చేసుకొని నెక్స్ట్ 1 day తర్వాత ఖచ్చితంగా అట్లా చేసి 1 day మొత్తం అట్లనే మొత్తం క్లోజ్లో ఉండాలి. ఆ డోర్లు కూడా ఓపెన్ చేయకూడదండి. అట్లా మెయింటైన్ చేస్తాను. నెక్స్ట్ డే పిల్లలు దింపుకుంటాను. ఇదేనండి ఫెమిగేషన్ అయితే, ఇది క్లీనింగ్ కూడా ఇది మిస్ అవ్వద్దు. ఏదన్నా ప్రాపర్గా చేయాలి. ఫెమిగేషన్ చేసేటప్పుడు అయితే ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. జస్ట్ ఫెమిగేషన్ ఎట్లా అంటే స్పాట్లో చేసుకుంటూ రావాలి, లేదంటే చాలా ఇబ్బందులు అవుతాయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత క్లీన్గా ఉంది. ఈ మాదిరిగా క్లీన్ చేసుకోవాలి.